హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇది వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోము. తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలనేసి దీనికి రోల్ అనేది వదిలారు. ఇది వచ్చేసి మన కంపెనీ నేమ్ వచ్చేసి ఆప్టమ్. ఇది వచ్చేసి సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది చూస్తున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో ఉంది. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. లొకేషన్ మాత్రం హైదరాబాద్. వీడియోలోకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం. మనం డీటెయిల్స్ ఏంటి అనేసి చూద్దాం. ఒకసారి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోలో ఒకసారి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలాగా వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇలా సైట్ ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి సైట్లో ఇది వచ్చేసి ఆప్టమ్. ఇది వచ్చేసి మనకి అది అమెరికా వాళ్ళది థర్డ్ పార్టీ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సీనియర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇలా చూడండి మీరు. వచ్చేసి రెగ్యులర్ స్టేటస్ వచ్చేసి రెగ్యులరు, షెడ్యూల్ వచ్చేసి ఫుల్ టైము, బట్ షిఫ్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ టైం. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వచ్చేసి నో ట్రావెల్ వచ్చేసి 0, నో అన్న ఉంది. అంటే కంప్లీట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మన వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండొచ్చి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టేక్ చార్ట్ మెసేజ్ పర్ డే అనేసి ఇచ్చారు. వీళ్ళతో కస్టమర్ తోటి మనకి కమ్యూనికేట్ అవ్వాలి. ఇది వచ్చేసి హెల్త్కి సంబంధించినది. వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ కానీ ఇట్లా హెల్త్కి సంబంధించినవి కొంతమంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నాక వాళ్ళతో హాస్పిటల్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి ఈ పర్సన్ అనేది మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అనేసి వాళ్ళ డీటెయిల్స్ కోసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి. ఇది జస్ట్ తెలుగులోనే ఉంటుంది కంప్లీట్గా. దీంట్లో ఉండే వర్క్ చేసే వాళ్ళు కూడా కంప్లీట్ తెలుగులోనే ఉంటారు. మీకు ట్రైనింగ్ ఇస్తారు. దీని గురించి ట్రైనింగ్ ఇచ్చి దీని గురించి తెలుగులో ఎట్లా మాట్లాడాలా, ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేసి తెలుగులో మొత్తం మీకు ట్రైనింగ్ ఇచ్చి మీరు తెలుగులోనే వాళ్ళతో మాట్లాడేసి ఈ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కంపెనీకి అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు. అది మీ రోల్ అనేది. దీనికి తెలుగు వస్తే కానీ చాలు. అండ్ దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఉండాలని చెప్పి, అంటే మీరు సిస్టమ్ యూజ్ చేయాలి కాబట్టి మీరు సిస్టమ్ నాలెడ్జ్ అనేది కొంచెం బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలని చెప్తున్నారు దీంట్లో. ఇదైతే మీరు కొంచెం నాలెడ్జ్ అయితే కొంచెం ఉన్నవాళ్ళు చూడండి, ఫ్రీక్వెంట్లో ఉండే నాలెడ్జ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి మనం అయితే ఇక్కడ వచ్చేసి మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 to 45 words per minute అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ మీరు చూసుకోండి ఒకసారి. ఇది 30 to 45 words per minute అనేది ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంత ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి అయితే అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం, అప్లై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మీరు అప్లై మీద క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ ఐడి అయితే రిజిస్టర్ అవ్వండి. ఈమెయిల్ అయిపోతే ఇలా వస్తుంది మీకు. ఇలా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అప్లోడ్ మీ ప్రొఫైల్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసేస్తే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసేసాక తర్వాత అటాచ్మెంట్స్ సేవ్. ఇక్కడ వచ్చేసి మీరు మీ CV అనేది మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అండి, సేవ్లోకి వెళ్ళిపోదు. అండ్ నెక్స్ట్ అటాచ్మెంట్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీ అటాచ్మెంట్స్ ఇక్కడ కామెంట్స్ మీరు అటాచ్ అనేది ఇక్కడ చేసేసేయండి డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ అటాచ్ చేశాక నెక్స్ట్ కంటిన్యూ సేవ్. లోడ్ అవుతుంది. అండ్ అబౌట్ యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, కంట్రీ కోడు, ఇది వచ్చేసి మొబైల్ నెంబరు, ఇక్కడ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ జెండరు. అండ్ మీరు ఇండియన్ ఆర్మీ ఏదైతే ఫోర్స్ అయితే కానీ నో అని పెట్టేసేయండి. మీరు ఏమన్నా ఇండియన్ ఆర్మీలో మీరు వర్క్ చేసిన వాళ్ళు ఉంటే కానీ ఎస్ అని పెట్టండి. ఆల్మోస్ట్ ఎవరు ఉండరు కాబట్టి నో అని పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ అండ్ మీ అడ్రస్, సిటీ, జిప్ కోడ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎంప్లాయీస్ డెలిట్ అండ్ బ్రేకప్. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇందులో వర్క్ చేస్తున్నారంటే పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక్కడ డ్యూరేషన్ ఫైనల్ ఇంటరాక్ట్ విత్ వర్క్ హెల్త్ డీటెయిల్స్ అకౌంటింగ్ దిస్ అప్లై నో అని పెట్టేసేయండి నన్ ఆఫ్ ది. అండ్ డూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి టోటల్
ఇక్కడ కూడా నన్ను అని పెట్టేసేయండి. ఓకే, ఇది కూడా నన్ను అని పెట్టేసేయండి. ఇక్కడ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇస్తాను, ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఎంటర్ నో అని ఇచ్చారు. ప్రీవియస్లీ వర్క్ ఆఫ్ దిస్. ఇక్కడ కూడా మీరు ప్రీవియస్గా దాంట్లో ఆఫర్ ఏమైనా వచ్చిందా అనేసి పెట్టేసి నో అని పెట్టేసేయండి. ఇక్కడ కూడా నో అనే పెట్టేసేయండి. ఎంటర్ నో. నో, అక్కడ కూడా నో అని పెట్టేసేయండి. హెల్త్ గ్రూప్స్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ నో అని పెట్టేసేయండి. రిలేషన్షిప్ ఎనీవన్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ హెయిర్. ఓకే, రిలేషన్షిప్లో ఎవరైనా ఇందులో డిపార్ట్మెంట్లో ఉన్నారా అంటే నో అని పెట్టేసేయండి, ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ వచ్చేసి యువర్ రిలేషన్షిప్ ఫేస్ చేస్తారు నో అని పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆథరైజ్డ్ ప్రూఫ్స్ అనేది రిక్వైర్డ్ కంట్రీ ఆథరైజ్డ్ కంపెనీస్ లీగల్ ఎస్ అని పెట్టేసేయండి ఇక్కడ. అండ్ స్పాన్సర్ యూ హ్యావ్ టు స్పాన్సర్ లొకేటెడ్ ఎస్ అని పెట్టేసేయండి. దాని తర్వాత కంటిన్యూ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. కంప్లీట్గా ఈ ఫీల్డ్స్ అనేసి నేను ఇప్పుడు ఫిల్ చేయలేదు కాబట్టి ఇవన్నీ ఎంటీ చూపిస్తున్నాయి. మీరు ఫిల్ చేశాక నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ అడుగుతుంది. దాని తర్వాత జాబ్ క్వశ్చన్స్ అనేది జాబ్ ప్రొఫైల్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఈ సైన్అప్లోకి వెళ్ళిపోయి అది ప్రాసెస్ చేసి తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ చేసేస్తే మీ జాబ్ రోల్ అనేది సబ్మిట్ అవుతుంది, అప్లికేషన్ అనేది. తర్వాత మీకు మెయిల్ అనేది ఒకటి రిసీవ్ అవుతుంది. దాని గురించి ఆ మెయిల్ రిసీవ్ అయ్యాక మీకు షార్ట్ లిస్ట్ అయినట్టే. ఇదైతే మీరు కంప్లీట్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇది తెలుగు మాట్లాడడం వస్తే చాలు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైంలో ఎనీ అవర్స్లో మీరు చేసేసుకోవచ్చు ఫ్రీగా. కాబట్టి ఇది ఈజీగా మనకి ఇంట్లో కూర్చొని మనకి జస్ట్ తెలుగు మాట్లాడితే చాలు. మనకి దీంట్లో వాళ్ళతో మాట్లాడేసి ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనం ఈజీగా వర్క్ చేసేసుకోవచ్చు. ఇదైతే మీరు వర్క్ చేసేసుకుని ఫామ్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ప్రొఫైల్ అన్నీ కంప్లీట్ చేసేస్తే మీరు సబ్మిట్ చేసేస్తే మీకు మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అప్లై చేయండి. చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి బాగా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసేసుకోవచ్చు ఈజీగా. మనకి తెలుగులోనే కాబట్టి మనకి ఈజీగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.